హాయ్ గైస్, ఇప్పుడే రవితేజ గారి మూవీ ఇరుముడి చూశాను భయ్య. మూవీ అసలు ఎలా ఉంది, రవితేజకు ఈ మూవీ హిట్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఈ సినిమాలో రవితేజ గారు తన మాస్ మహారాజా అన్న ఇమేజ్ ని పక్కన పెట్టి తన యాక్టింగ్ లో ఫుల్ పొటెన్షియల్ ని ఈ సినిమాలో చూపించేశారు భయ్య. ఈ ఇరుముడి సినిమా రవితేజలోని నటుడిని పూర్తిగా బయటపెట్టింది. ఎందుకు అంటే సినిమా చూస్తున్నంత సేపు తెరపై మనకు కనిపించేది త్రినాథ్ మాత్రమే, రవితేజ కాదు భయ్య. ఒక గొప్ప నటుడికి నటించే అవకాశం దొరికినప్పుడు ఇలాంటి బెస్ట్ అవుట్పుటే వస్తుంది కదా అనిపిస్తుంది. ఈ సినిమాలో రవితేజ నటనకు బాల నటిగా చేసిన ఆ పాపతో తీసిన ఎమోషనల్ సీన్స్ కి బాగా కనెక్ట్ అవుతారు జనాలు. సినిమా మొత్తం తండ్రి కూతుళ్ళ మధ్య ఉండే ఆ ఎమోషనల్ బాండింగ్ అద్భుతంగా చూపించేశారు భయ్య. అసలు చెప్పాలంటే ఇదే ఇరుముడి మూవీకి చాలా బాగా ప్లస్ అయింది. రవితేజ బేబీ నక్షత్రాల కలయిక సన్నివేశాలను అందంగా రూపొందించి మనసును హత్తుకునేలా చేశారు భయ్య. ఇక డైరెక్టర్ శివ నిర్వాణ, ఈయన తన రైటింగ్ లో అయ్యప్ప స్వామి మాల నేపథ్యాన్ని తీసుకొని ఒక కుటుంబం కథను రాసుకొని దానికి క్రైమ్ ఎలిమెంట్ జోడించి కమర్షియల్ ఎంటర్టైనర్ గా మలిచారు. ఈ సినిమాలో ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, కామెడీ ఇలా అన్ని అంశాలను కథకు తగ్గట్టుగా మిక్స్ చేయడం సినిమాకు హైలైట్. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లను దర్శకుడు బలంగా రాసుకున్నాడు. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్ ను సినిమాలో చూపించిన కొన్ని సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. పిల్లలను ఎలా పెంచాలి, వారి విషయంలో తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అనే విషయాలను ఇందులో చూపించారు భయ్య. వెనకాల ఒకడు ఉన్నాడు, చేయేస్తే పేగులు తీసేస్తాడు అని భయం లేకపోతే మన కూతుళ్ళని మనం కాపాడుకోలేం గురుస్వామి. ఈ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటాయి. స్టోరీలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లోని ఏఎస్ఆర్ జిల్లా సీలేరు ప్రాంతంలోని ఓ చిన్న గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది. ఆ గ్రామానికి చెందిన త్రినాథ అంటే మన రవితేజ అరటిపళ్ళ వ్యాపారం చేస్తూ ఉంటాడు. తన భార్య కావేరి, కూతురు మణికంఠ అలియాస్ మణెమ్మ అంటే అతనికి ప్రాణం. ప్రతి ఏడాది అయ్యప్ప మాల ధరించిన 41 రోజులు తప్ప మిగతా రోజులన్నీ తాగుతూనే ఉంటాడు. మందు లేకపోతే ఎందుకు పిచ్చెక్కిపోతావు? ప్రతి ఏడు 41 రోజులు ఎలా ఆపుకుంటారో బాబా. నా మనమ్మ కోసం రా. తన ఊర్లో ఏ ఆడపిల్లని ఇబ్బంది పెట్టినా త్రినాథ్ ఊరుకోడు. దానివల్ల త్రినాథ్ కు చాలా మంది శత్రువులు ఏర్పడతారు. మరోవైపు ఊర్లో 5వ తరగతి వరకు మాత్రమే ఉండడంతో హై స్కూల్ కోసం కూతురిని సీలేరుకు పంపిస్తాడు. ఆ స్కూల్లో ఉన్న టీచర్ స్టూడెంట్స్ ని చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ స్కూల్లో చదువుకునే అమ్మాయిలు ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. దానికి సంబంధించిన కొన్ని నిజాలు మణికంఠకు తెలుస్తాయి. ఆ నిజాలు ఏంటి? ప్రతి విషయాన్ని తండ్రితో చెప్పే మణికంఠ ఆ నిజాలను కూడా తండ్రికి చెప్పిందా? ఆ విషయం తెలిసిన తర్వాత త్రినాథ్ ఏం చేశాడు? గురుస్వామి గోపరాజు, సాయి కుమార్ తో త్రినాథ్ అనుబంధం ఏమిటి? త్రినాథ్ మాలలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు, తన కూతురుకు జరిగిన అన్యాయానికి త్రినాథ్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. రేపు నీ ఒంటి మీద నల్లబట్ట పడగానే పాముల్లా పడగ విప్పి పగ తెచ్చుకోవడానికి వస్తాడు. ఈ సినిమాలో కూడా అన్ని సినిమాల లాగానే చిన్న చిన్న నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా మూవీ మాత్రం పూనకలు తెప్పిస్తుంది. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే రవితేజ కంబ్యాక్ ఇచ్చినట్టే. నాకు